श्रीमन्महागणाधिपतये नमः। सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्रावणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం. ముఖ్యంగా ఈ వారం అనగా 7/4/2019 నుండి 13/4/2019 వరకు గల ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి మనం తెలుసుకోబోయే ముందు ఈ వారం యొక్క పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. శ్రీ వికారనామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, వసంత ఋతువు. ఇక గ్రహగమనాల గురించి మనం పరిశీలించినట్లయితే మేషంలో చంద్రుడు, వృషభంలో కుజుడు, మిథునంలో రాహువు, ధనస్సులో గురువు, కేతువు మరియు శనేశ్వరులు, అదేవిధంగా కుంభంలో బుధుడు, శుక్రుడు, మీనంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది. వారం చివరిలో మేషంలో ఉన్న చంద్రుడు కర్కాటకంలోకి మారుతున్నాడు, కుంభంలో ఉన్న బుధుడు మీనంలోకి మారుతున్నాడు. ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు ఈ వారం విశేషమైన శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లగ్నంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి అనుకున్న ప్రతి పనిని సకాలంలో పూర్తి చేయగలరు. కార్యదీక్ష అధికంగా ఉంటుంది. ద్వితీయ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి మాట్లాడే సందర్భంలో కాస్త ఆచితూచి వ్యవహరించడం ఎంతో ఉత్తమం. తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన విషయాలలో సోదర వర్గీయుల సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ ఎంతో దోహదపడతాయి. భాగ్యస్థానంలో గురువు, కేతువు, శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి విశేషమైన శుభ ఫలితాలను మీరు ఎంచుకున్న రంగాల్లో పొందేందుకు అనుకూలంగా ఉంటుంది. మరియు లాభస్థానంలో బుధుడు, శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి నూతన వ్యాపార పెట్టుబడులకు ఆదాయాలు పొందేందుకు ఈ వారం సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అనుకోని ధనలాభం మిమ్మల్ని సంతోషపరుస్తుంది. అదేవిధంగా కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. వ్యయ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ముఖ్యమైన విషయాలలో లేదా మీకు సంబంధం లేని విషయాలలో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయంలో కూడా మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించడం ఎంతో ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న రవిగ్రహ సంచార కారణంగా ముఖ్యమైన విషయాలలోనూ లేదా పేరు ప్రత్యర్థులకు సంబంధించిన విషయాలలో చిన్న ఒడిదుడుకులు తలెత్తేందుకు అవకాశం ఉంది కాబట్టి సూర్య భగవానికి సంబంధించి ఆదిత్య హృదయ పారాయణ మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆదివారం నాడు సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఆదిత్య హృదయ పారాయణ ఎవరైతే చేస్తారో వారికి సంపూర్ణమైన సకల శుభాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి పై విధంగా ఆచరించండి, తత్ఫలితాలను పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారం విశేషమైన శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. లగ్నంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రతి పనిని పట్టుదలతో పూర్తి చేస్తారు. ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి. అష్టమ స్థానంలో గురువు, కేతువు మరియు శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో చిన్న ఒడిదుడుకులు ఏర్పడేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. రాజ్యస్థానంలో బుధుడు మరియు శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి నూతన వ్యాపార పెట్టుబడులకు ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది. లాభస్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందేందుకు అవకాశం కలదు. దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి విదేశీయానానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కలదు. వ్యయ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. తల్లిగారితోటి మాట్లాడే సందర్భంలో వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మీ యొక్క తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని కారణంగా మరియు అష్టమ స్థానంలో సంచరిస్తున్న కేతువు మరియు గురువు, శనేశ్వరుని కారణంగా ఆరోగ్య విషయంలోనూ కుటుంబ పరంగా కొన్ని సమస్యల వల్ల మానసికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది కాబట్టి చంద్రునికి ప్రతిదేవతైన ఈశ్వరుణ్ణి ఆరాధించడం ఎంతో శుభఫలదాయకం. కాబట్టి సోమవారం నాడు ఈశ్వరారాధన చేయండి. ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి మంత్రంతో ఆవు పాలతో ఈశ్వరుణ్ణి అభిషేకించినట్లయితే కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన అన్ని శుభవార్తలు వింటారు. తద్వారా కుటుంబంలో అన్ని విధాల మంచి జరిగేందుకు అవకాశం కలదు. కాబట్టి పై విధంగా ఆచరించండి. సంపూర్ణమైన సత్ఫలితాలను సకాలంలో పొందండి. మిథున రాశి.
ఈ మిథున రాశి జాతకులకు ఈ వారం విశేషమైన శుభఫలితాలే గోచరిస్తున్నప్పటికీ రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ సంచరిస్తున్నాయి కాబట్టి ప్రతి పనిలో కూడా కొంత జాప్యం జరిగి తదుపరి సంపూర్ణమైన విజయ ఫలితాన్ని పొందేందుకు అవకాశం కలదు. ముఖ్యంగా లగ్నంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రతి పనిని అనుకున్న వెంటనే జరగాలనే సంకల్పంతో మొదలు పెడతారు, అదేవిధంగా పూర్తి చేస్తారు. సప్తమ స్థానంలో గురువు, కేతువు మరియు శనేశ్వరుడు సంచరిస్తున్న కారణంగా దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు తలెత్తుతాయి. తద్వారా ఒకరు సంయమనం గనక పాటించినట్లయితే అన్యోన్య దాంపత్యాన్ని కూడా ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో బుధుడు, శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. నూతన వ్యాపార పెట్టుబడులకు ఇది సరైన కాలంగా నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్న వారికి పై అధికారుల యొక్క మన్ననలు పొందడం, తద్వారా ఉన్నతమైన పదవి యోగ్యతను పొందేందుకు అవకాశం కలదు. లాభస్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తల్లిగారి సలహా మేరకు ఈ వారం మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకెంతో మేలు చేస్తాయి. వ్యయ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఎంతో మంచిది. ధన రుణ సంబంధమైన విషయాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ఎంతో మేలు. మరియు దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోండి. ఆకస్మిక ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతి మంగళవారం నాడు ఓం కుమారస్వామినే నమః అనే మంత్రంతో గనక ఆరాధిస్తూ పూజించినట్లయితే సకాలంలో సత్ఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. అనుకోని ధన రుణ సంబంధమైన ఇబ్బందుల నుండి బయటపడేందుకు ఓం నమో కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రంతో గనక ఆ స్వామిని ఆరాధించినట్లయితే సకాలంలో దారిద్ర్య బాధలు తొలగి సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి పై విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, సంపూర్ణమైన సకల శుభాలను సకాలంలో పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారం విశేషమైన శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వారం చివరిలోకి మారుతున్న చంద్రుని కారణంగా అనుకున్న ప్రతిపన్ని సకాలంలో పూర్తి చేస్తారు. షష్టమ స్థానంలో గురువు, కేతువు, శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి ముఖ్యమైన వ్యాపారాలకు సంబంధించిన విషయాలలోనూ భాగస్వామ్య వ్యాపారస్తులతోటి ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు. మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడండి. అష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో ఆలోచించి ముందడుగు వేయాలి. పెద్దలను సంప్రదించి తదుపరి మీ యొక్క నిర్ణయాన్ని గనక ఆచరించినట్లయితే వ్యాపారాలలో సంపూర్ణమైన లాభాలు పొందేందుకు అవకాశం కలదు. స్త్రీ మూలకంగా కొంత అనుకోని ధన సంబంధమైన ఖర్చులు అధికమయ్యేందుకు అవకాశం కలదు. భాగ్యస్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కలదు. వారం చివరిలో నూతన వ్యాపార పెట్టుబడులకు సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది. రాజ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తల్లిగారి సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకు ఎంతో దోహదపడతాయి. ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభిస్తుంది. కళారంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. లాభస్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఎప్పటి నుంచో పరిష్కారం కాని కోర్టు సమస్యలు ఈ వారం ఒక కొలికి వస్తాయి. కోర్టు ద్వారా కొన్ని శుభవార్తలు వినే అవకాశం కలదు. మరియు వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి రాజకీయ నాయకులకు పై అధికారుల ఒత్తిడి అధికమయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి పై అధికారులతో మాట్లాడే సందర్భంలో కాస్త ఆలోచించి వ్యవహరించడం ఎంతో ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి దుర్గాదేవిని శనివారం నాడు గనక ఆరాధించడం ఎంతో మేలు. అదేవిధంగా కాలభైరవ స్వామిని కనుక ఆరాధించినట్లయితే ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుండి సంపూర్ణంగా బయటపడతారు. మరియు దుర్గాదేవిని స్త్రీలు ఆచరించే సమయంలో రాహుకాల దీపమును అమ్మవారికి ఎదురుగా వెలిగించి తద్వారా అమ్మవారిని గనక వేడుకున్నట్లయితే సంపూర్ణమైన సకల శుభాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి దుర్గాదేవిని ఓం హ్రీం దుం దుర్గాయై నమః అనే మంత్రంతో ఆరాధించండి. సకాలంలో సత్ఫలితాలను పొందండి. సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు ఈ వారం విశేషమైన శుభ ఫలితాలే గోచరిస్తున్నప్పటికీ అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి పేరు ప్రతిష్టల విషయాల్లోనూ మరియు తండ్రి గారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం ఎంతో మంచిది. ముఖ్యంగా పంచమ స్థానంలో గురువు, కేతువు, శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ లాభము మరియు ఉద్యోగంలో ఉన్న వారికి స్థానచలన బదిలీలు పొందే అవకాశం కలదు. అదేవిధంగా సత్సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు సంతానం గురించి శుభవార్తలు వినే అవకాశం కలదు. మరియు సప్తమ స్థానంలో బుధుడు మరియు
శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి స్త్రీ మూలక ధనలాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. కుటుంబంలో దాంపత్య జీవితానికి సంబంధించి మీ జీవిత భాగస్వామి యొక్క సలహా మీకెంతో ఈ వారం దోహదపడుతుంది. తద్వారా మీరు తీసుకునే నిర్ణయాలన్నీ మీకెంతో ఉపకరిస్తాయి మరియు అనుకోని ధనలాభం పొందేందుకు అవకాశం కలదు. అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. ముఖ్యమైన విషయాలలో తొందరపడి మాట్లాడడము తద్వారా కొందరి వలన ఇబ్బందులకు గురయ్యేందుకు అవకాశం కలదు కాబట్టి మాట్లాడే సందర్భంలో కాస్త ఆచితూచి వ్యవహరించడం ఎంతో మేలు. భాగ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కూడా కలదు. అదేవిధంగా రాజ్యస్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి అనుకోని భూలాభం కొంత మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. భూ సంబంధమైన వ్యాపారస్తులకు విశేషమైన ధనలాభాన్ని పొందేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. లాభస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఎంచుకున్న ప్రతి రంగాలలో కూడా విశేషమైన కీర్తిని అనుకోని ధనలాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. రాజకీయ నాయకులకు ఇది విశేషమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారము, వారం చివరిలో బుధుడు కూడా అష్టమంలోకి మారుతున్నాడు కాబట్టి సూర్య భగవాన్ని ఆదివారం నాడు ఆదిత్య హృదయ పారాయణంతో ఆరాధించండి. అదేవిధంగా బుధవారం నాడు విష్ణు సంబంధమైన ఆలయాలను దర్శించడం ఎంతో మేలన్న సత్యాన్ని తెలుసుకోవాలి. లేదా బుధవారం నాడు రాముల వారి ఆలయాలను కనుక దర్శించినట్లయితే ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుండి సంపూర్ణంగా బయటపడతారు. కాబట్టి తప్పకుండా పై దేవతలను ఆరాధించండి. సకాలంలో సత్ఫలితాలను పొందండి. కన్యారాశి. ఈ కన్యారాశి జాతకులకు ఈ వారం విశేషమైన శుభ ఫలితాలు ఎదురవుతున్నప్పటికీ కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా చవి చూసే పరిస్థితి ఎదురు కావచ్చు. ముఖ్యంగా చతుర్థంలో గురువు, కేతువు, శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి విద్యార్థులకు అత్యధిక శ్రద్ధ ద్వారా ఉన్నతమైన మార్కులు సాధించేందుకు అవకాశం కలదు. పరీక్షల్లో బాగా రాణిస్తారు. అత్యధిక శ్రద్ధ తప్పనిసరన్న సత్యాన్ని తెలుసుకోవాలి. తల్లి గారి సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకెంతో దోహదపడతాయి. షష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండండి. అనుకోని ఖర్చులు అధికమయ్యేందుకు అవకాశం కలదు. సప్తమ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తండ్రి గారితోటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో తండ్రి గారి సలహా మీకెంతో దోహదపడుతుంది. అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తల్లి గారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. తల్లి గారి మనసు బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా అక్కడ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. భాగ్యస్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. అదేవిధంగా భూ సంబంధమైన లాభాన్ని పొందేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార పెట్టుబడులకు ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మరియు అదేవిధంగా రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి రాజకీయ నాయకులకు అనుకోని పదవీ యోగాన్ని పొందేందుకు అవకాశం కలదు. పై అధికారుల మన్ననలు పొందుతారు. ప్రజల యొక్క గౌరవాభిమానాలను పొంది తద్వారా ఉన్నతమైన పదవీ యోగ్యతను పొందేందుకు అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమంలో సంచరిస్తున్న చంద్రుడు మరియు సప్తమంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సూర్య భగవానికి సంబంధించి ఆదిత్య హృదయ పారాయణ మరియు అదేవిధంగా చంద్రునికి ప్రతిదీ దేవత అయిన ఈశ్వరుణ్ణి ఆరాధించడం ఎంతో మేలు. ముఖ్యంగా శ్రీరామనవమి నాడు రాముల వారి ఆలయాన్ని దర్శించి మీ యొక్క జాతక రీత్యా ఎదుర్కొంటున్న సమస్యను గురించి కానీ స్వామి దగ్గర వేడుకున్నట్లయితే సకల శుభాలు పొందేందుకు అవకాశం కలదు. అదేవిధంగా సకల దారిద్ర్యబాధలు తొలగేందుకు కూడా అవకాశం కలదు. కాబట్టి బుధవారం నాడు రాముల వారిని దర్శించండి. అదేవిధంగా ఆదివారం నాడు సూర్యభగవాన్ని ఆరాధిస్తూ సోమవారం నాడు ఈశ్వరుణ్ణి ఆరాధించండి. సకాలంలో సత్ఫలితాలను పొందండి. తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశం కలదు. ముఖ్యంగా తృతీయ స్థానంలో గురువు, కేతువు, శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి ఆర్థికపరమైన లాభం మాత్రం సంపూర్ణంగా లభిస్తుంది. మీరు ఎంచుకున్న అనేక రంగాలలోనూ బాగా రాణిస్తారు. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలరు. పంచమ స్థానంలో బుధుడు, శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి కళ్యాణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యంగా అనుకున్న సంబంధమే కుదిరేందుకు అవకాశం కలదు. అదేవిధంగా నూతన వ్యాపార పెట్టుబడులకు మీ కుటుంబ సభ్యులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోవడం ఎంతో మేలు. షష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తండ్రి గారితోటి వాదోపవాదనలకు వెళ్లకుండా ముఖ్యమైన విషయాలను తండ్రితో సంప్రదింపులు జరిపి తదుపరి నిర్ణయం తీసుకోవడం ఎంతో మేలు. సప్తమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కొన్ని కోర్టు సమస్యలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేందుకు అవకాశం కలదు. ధన రుణ సంబంధమైన విషయాలలో ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేని ఎడల డాక్యుమెంట్స్ దగ్గర కావచ్చు, లేదంటే పేపర్స్ మీద సంతకాలు పెట్టే విషయాలలో
ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నట్లయితే ఇబ్బందులకు గురి చేసేందుకు అవకాశం కలదు. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రతి అంశంలో కూడా చివరిలో సంపూర్ణమైన శుభఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కుజునికి ప్రతినిధి దేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ఎంతో మేలు. మంగళవారం నాడు ఎవరికైనా బ్రాహ్మణునికి లేదంటే పేద వయోవృద్ధులకు ఎర్రని వస్త్రాన్ని దానం ఇవ్వండి. బ్రాహ్మణులకు కందులు దానం ఇవ్వడం కూడా ఎంతో మేలు. ఇలా గనక ఆచరించినట్లయితే ఎదుర్కొనబోతున్న ఆర్థిక, ధన, రుణ సంబంధమైన సమస్యల నుండి బయటపడతారు. సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. కోర్టు ద్వారా కొన్ని శుభవార్తలు వినే అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కుజునికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. సకాలంలో సత్ఫలితాలను పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ వారం విశేషమైన శుభఫలితాలే గోచరిస్తున్నప్పటికీ దాంపత్య జీవితానికి సంబంధించి చిన్న చిన్న ఒడిదుడుకులు తలెత్తేందుకు అవకాశం కలదు. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురువు, కేతువు మరియు శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి అనుకోని ధనలాభాన్ని పొందుతారు. మాట్లాడే సందర్భంలో ప్రతి ఒక్క పనిని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. చతుర్థ స్థానంలో బుధుడు, శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి ఆర్థికపరమైన లాభాన్ని పొందేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలను చేపడతారు మరియు సినీ కళాకారులందరికీ నూతన అవకాశాలు లాభిస్తాయి. పంచమంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కలదు. తండ్రి గారి సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలలో వ్యాపారాలలో విశేషమైన ధనలాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. షష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. ముఖ్యమైన విషయాలలో తల్లిగారి సలహా మేరకు మీరు పాటించినట్లయితే సత్ఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కుటుంబంలో మీ యొక్క బాధ్యత అధికమయ్యేందుకు అవకాశం కలదు. దాంపత్య జీవితానికి సంబంధించి చిన్న చిన్న ఒడిదుడుకులు తలెత్తేందుకు అవకాశం కలదు. మరియు అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి దాంపత్య జీవితంలో ఎటువంటి గొడవలు రాకుండా ఉండేందుకు ఒకరు సంయమనం పాటించడం ఎంతో ఉత్తమం. వారం చివరిలో చంద్రుడు భాగ్యస్థానంలోకి మారుతున్నాడు కాబట్టి తద్వారా ఉద్యోగ లాభము, ఉద్యోగులు ఉన్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో రాహుగ్రహము మరియు సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నారు కాబట్టి కుజునికి ప్రతినిధి దేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, రాహుకి ప్రతినిధి దేవత అయిన దుర్గాదేవిని ఈ వారం ఆరాధించడం ఎంతో మేలు. కాబట్టి శనివారం నాడు దుర్గాదేవిని ఆరాధించండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. స్త్రీలకు సంబంధించి రాహుకాల దీపాన్ని మరియు మంగళవారం నాడు 3-4:30 మధ్య కాలంలో రాహుకాల దీపాన్ని కనుక ఆచరించినట్లయితే ఆ యొక్క కుటుంబంలో సకల శుభాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి పై విధంగా దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. సకాలంలో సత్ఫలితాలను పొందండి. ధనస్సు రాశి. ఈ ధనుసు రాశి జాతకులకు ఈ వారం విశేషమైన శుభఫలితాలే గోచరిస్తున్నాయి. పైగా రాహుకేతుల మధ్య గ్రహాలు సంచరిస్తున్న కారణంగా కొంత ఆలస్యంగా శుభఫలితాలు పొందేందుకు కూడా అవకాశం కలదు. ముఖ్యంగా లగ్నంలో గురువు, కేతువు, శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి అనుకున్న ప్రతి పనిని ఆలోచించి నిదానంగా ముందడుగు వేస్తారు. ఆలోచించకుండా చేసే ప్రతి పనిలో కూడా కొంత ఇబ్బందులు తలెత్తుతాయన్న సత్యాన్ని తెలుసుకోవాలి. తృతీయ స్థానంలో బుధుడు, శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి సోదర వర్గీయుల సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకెంతో దోహదపడతాయి. చతుర్థంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. దూర ప్రాంతాల్లో విద్యను అభ్యసించాలనుకునే వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. పంచమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు సత్సంతాన భాగ్యాన్ని మరియు సంతాన భాగ్యానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కలదు. షష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య ఎటువంటి దాపరికాలు పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరితో చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి. సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి దాంపత్య జీవితానికి సంబంధించి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్త పడాలి. వారం చివరిలో అష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా ఆరోగ్య రీత్యా కొంత శారీరక శ్రమ, ఒత్తిడి అధికమయ్యి ఆరోగ్య రీత్యా కొంత ఇబ్బందులు తలెత్తేందుకు అవకాశం ఉంది కాబట్టి కడు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి దుర్గాదేవిని, రాముల వారిని ఆరాధించడం ఎంతో మేలు. కాబట్టి బుధవారం నాడు శ్రీరామచంద్ర ప్రభువుల వారి ఆలయాలను దర్శించండి. శనివారం నాడు దుర్గాదేవిని ఆరాధించండి. సకాలంలో సత్ఫలితాలను పొందండి. మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు ఏళ్నాడు శని జరుగుతున్నప్పటికీ వారం చివరిలో సంపూర్ణమైన శుభఫలితాలు పొందేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో బుధుడు, శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి ధన సంబంధ విషయాలలో
సంపూర్ణమైన లాభాలను పొందుతారు. అనుకోని ధనలాభం మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది. తృతీయ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సోదరుల సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకెంతో దోహదపడతాయి. చతుర్థంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లాభిస్తాయి. పరీక్షల్లో మంచి ఉన్నతమైన మార్కులు సాధించేందుకు అవకాశం కలదు. పంచమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఇక్కడ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు. షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన విషయాలలో వ్యాపారాలకు సంబంధించి మీ యొక్క భాగస్వామ్య వ్యాపారస్తులతో ఎటువంటి వాగ్వివాదాలు జరగకుండా జాగ్రత్త పడండి. మరియు వ్యయ స్థానంలో గురువు, కేతువు, శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి వారం చివరిలో కొంత శారీరక శ్రమ, ఒత్తిడి అధికమైనప్పటికీ కాస్త ఆలస్యంగా శుభవార్తలు వినే అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న గురువు, కేతువు, శనేశ్వరుడు మరియు అదే విధంగా రాహుకేతుల మధ్య గ్రహాలు సంచరించడము మరియు ఏళ్నాటి శని జరుగుతుంది కాబట్టి శనేశ్వర స్వామికి సంబంధించి శనివారం నాడు శనేశ్వరునికి తైలాభిషేకము మరియు నువ్వులు దానం ఇవ్వడం ఎంతో మేలు. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం 19 సార్లు పఠించి తదుపరి శివారాధనలో శివపంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు ఎవరైతే ప్రతినిత్యం పఠిస్తారో వారికి ఎటువంటి ఏళ్నాటి శని బాధల నుండి ఇబ్బందులు ఉండవు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా రాహుకేతుల మధ్య గ్రహాలు సంచరిస్తున్నాయి కాబట్టి రాహుకేతులకి ప్రతిదేవత అయిన కాలభైరవ స్వామిని శనివారం నాడు ఆరాధించడం ఎంతో మేలు. కాబట్టి కాలభైరవ స్వామిని, శనేశ్వర స్వామిని ఆరాధించండి. సకాలంలో సత్ఫలితాలను పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లగ్నంలో బుధుడు, శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి అనుకోని ధనలాభము, నూతన వ్యాపారాలకు చేస్తున్న ప్రయత్నాలలో శుభ ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం కలదు. ద్వితీయ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. తృతీయ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సోదరీమణుల సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకెంతో దోహదపడతాయి. చతుర్థంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు అత్యధిక శ్రద్ధ ద్వారా మాత్రమే ఉన్నతమైన మార్కులు సాధించడం జరుగుతుంది. పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఇక్కడ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సంపూర్ణమైన సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు. వారం చివరిలోకి మారుతున్న షష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. లాభస్థానంలో గురువు, కేతువు, శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి అనుకోని ధనలాభము, ఎంచుకున్న ప్రతి రంగాల్లో కూడా ఉన్నతమైన శుభ ఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. విశేషమైన ధనలాభాన్ని పొందుతారు. అనుకున్న ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. సినీ కళాకారులందరికీ నూతన అవకాశాలు లాభిస్తాయి. రాజకీయ నాయకులకు గౌరవ మన్ననలతోటి పై అధికారుల మన్ననలు పొందడం, తద్వారా ఉన్నతమైన పదవీ యోగ్యతను పొందేందుకు అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న రవిగ్రహ సంచార కారణంగా ముఖ్యమైన విషయాలలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సూర్య భగవానుని మరియు శ్రీరామచంద్ర ప్రభువుల వారిని గనక ఆరాధించినట్లయితే సకాలంలో సత్ఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి పై విధంగా బుధవారం నాడు రాముల వారి ఆలయాలు దర్శించండి మరియు ఆదివారం నాడు సూర్యారాధన చేయండి. సంపూర్ణమైన సకల శుభాలను సకాలంలో పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వారికి అనేక రకాల శుభాలతో పాటు కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఎదురవుతాయి. ముఖ్యంగా లగ్నంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రతి పనిలో కూడా తొందరపాటు అధికంగా ఉంటుంది. ద్వితీయ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఆలోచించి నిదానంగా ముందడుగు వేస్తారు. ముఖ్యమైన విషయాలలో ఎవరు చెప్పినా వినని వాళ్ళు కూడా మీ మాటకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సోదర వర్గీయులతోటి ఎటువంటి వాదోపవాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారు నూతన అవకాశాలను పొందడం జరుగుతుంది. మరియు అదేవిధంగా వారం చివరిలోకి మారుతున్న చంద్రుని కారణంగా పంచమ స్థానంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కాబట్టి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభాన్ని పొందేందుకు కూడా అవకాశం కలదు. రాజ్యస్థానంలో గురువు, కేతువు మరియు శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి విదేశీయాన యోగానికి మరియు దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించడానికి మరియు అనుకోని గృహ ఆరంభానికి సంబంధించిన విషయాలలో అనేక రకాల శుభవార్తలు వింటారు. నూతన భూమి, వస్తు, వస్త్ర కొనుగోలు ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. మరియు వ్యయ స్థానంలో బుధుడు, శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి ఖర్చులు అధికమయ్యేందుకు అవకాశం కలదు. వ్యాపారాలకు సంబంధించి భాగస్వామ్య వ్యాపారస్తుల వల్ల కొంత ఆర్థికంగా
నష్టపోయే పరిస్థితులు ఎదురయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎంతో మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడు బుధుని కారణంగా శుక్రుడికి ప్రతిదేవతైన లక్ష్మీదేవిని, బుధునికి ప్రతిదేవతైన విష్ణుమూర్తి సంబంధమైన ఆలయాలను దర్శించడం ఎంతో మేలు. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధించండి, బుధవారం నాడు రాముల వారిని మరియు విష్ణు సంబంధమైన ఆలయాలను దర్శించండి. సకాలంలో సత్ఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ వారం 13వ తారీఖు నాడు శ్రీరామనవమి. ఏళ్నాటి శనికి సంబంధించి ఎవరైతే అనేక రకాల సమస్యలతోటి సతమతమవుతున్నారో, అనగా అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, సప్తమ శనితో బాధపడుతున్న వారు ఈ శ్రీరామనవమి నాడు రాముల వారిని ఎవరైతే దర్శిస్తారో వారికి సకల శనేశ్వర స్వామికి సంబంధించిన బాధలు తొలగిపోయి సంపూర్ణమైన లాభాలను, కుటుంబ సౌఖ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు. అదేవిధంగా రాహుకేతుల మధ్య గ్రహాలు సంచరిస్తూ అనుకోని ఇబ్బందులు తలెత్తుతూ మరియు సంతాన భాగ్యం గురించి కానీ లేదా దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు శ్రీరామచంద్రుని కళ్యాణం ఎవరైతే చూస్తారో వారికి కుటుంబంలో ఎదుర్కొనబోతున్న లేదా ఎదుర్కొంటున్న అనేక రకాల దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యల నుండి సంపూర్ణంగా బయటపడి అన్యోన్య దాంపత్యాన్ని పొందేందుకు అవకాశం కలదు. విద్యార్థులకు సంబంధించి ఈ శ్రీరామనవమి నాడు రాముల వారిని కనుక ఆరాధించినట్లయితే సకాలంలో మంచి ఉన్నతమైన విద్యను సంపాదించడము, తద్వారా విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకున్న వారికి శుభార్తలు వినే అవకాశము పొందడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీరామనవమి నాడు భక్తి శ్రద్ధలతోటి సీతారామచంద్ర ప్రభువుల వారిని ఆరాధించండి. ఆ సంపూర్ణమైన స్వామి అనుగ్రహంతో సకల శుభాలను పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. అందరిలోనూ సాయిని చూద్దాం, కొందరికైనా సాయం చేద్దాం. ముఖ్యంగా మా యొక్క ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని అంశాల కోసం చూస్తూనే ఉండండి సాయి జ్యోతిషవాణి.